యాప్ వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం క్యాష్ బ్యాక్. మీరు గూగుల్ పే యాప్ ద్వారా ఇతరులకు డబ్బులు పంపితే గూగుల్ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో కొంత డబ్బులు ఇస్తుంది. ప్రతిసారి డబ్బులు రావు, ఏదో అప్పుడప్పుడు వస్తుంటాయి. అది కూడా భారీగా ఏం కాదు, కొంచెం మొత్తంలోనే. ఈ క్యాష్ బ్యాక్ కోసం చాలామంది యాప్ని వాడటం ప్రారంభించారు. అయితే ఇప్పుడు గూగుల్ పే యాప్ వాడేవారికి షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి వెల్లడైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ధృవీకరణ లేకుండానే గూగుల్ పే యాప్ దేశంలో ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే అంశమే. ఢిల్లీ హైకోర్టు బుధవారం గూగుల్ పేపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది. ఈ సందర్భంగా ఆర్బీఐ అనుమతి లేకుండా గూగుల్ పే ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని అంశం వెల్లడైంది. దీంతో కోర్టు ఆర్బీఐ, గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండానే గూగుల్ పే యాప్ కార్యకలాపాలు ఎలా సాగిస్తోందని ఆర్బీఐని ప్రశ్నించింది. దీనిపై తమ స్పందన తెలియచేయాలని ఆర్బీఐ గూగుల్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. గూగుల్ పే యాప్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీకి సంబంధించి ఈ యాప్కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధృవీకరణ లేదంటూ అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ ఏడాది మార్చి 20న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ జాబితాలో గూగుల్ పే పేరు లేదని పేర్కొన్నారు. మిశ్రా పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.